ఆంధ్ర తెలంగాణలో చాలా పాపులర్ అయిన ఒక వంటకం. ఇది రొయ్యలను వేయించి మసాలాల్లో కలుపుతారు. దీనిని అన్నం, బిర్యానీ ఇలాంటి వాటితో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మీ అందరికీ నా హోమ్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో రొయ్యల్ని ఎలా ఈజీ పద్ధతిలో ఎలాగా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి ఫ్రెష్గా తెచ్చిన ఒక గోదావరి రొయ్యలండి. వీటిని నీటిలో బాగా ఫ్రెష్గా వాష్ చేశాను. పసుపు, ఉప్పు వేసి బాగా వాష్ చేసిన తర్వాత వాటి మధ్యలో ఉండే వెయిన్స్ అన్నిటినీ కూడా తీసివేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మ్యారినేషన్ కోసం 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే ఒక నిమ్మకాయ మొత్తం అంతా కూడా నిమ్మ రసాన్ని పిండి వీటన్నింటికి బాగా మ్యారినేట్ చేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాన్స్ని ఈ విధంగా చేయడం వల్ల వీటిలో ఉండేటువంటి నీచు వాసన అంతా కూడా పోతుంది. మీరు ఇలా మ్యారినేట్ చేసి ఒక 20 to 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడు కుక్ చేసి చూడండి. మీకు అస్సలు ప్రాన్స్లో ఏ విధమైన నీచు వాసన అనేదే రాదు. ఇది మీకు ఒక మంచి టిప్ ఈ కుకింగ్లో. ఇవి మ్యారినేట్ అయ్యే లోపల మనం ఫ్రైకి కావాల్సినటువంటి పదార్థాలన్నీ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని సన్నగా తరిగి బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రైలో అంత బాగుంటుంది. ఈ రెసిపీలో పెద్ద ముక్కలు కాకుండా చక్కగా చిన్నగా కట్ చేసుకొని ఒక సైడ్ని పెట్టేసుకోండి. నేను ఒక బౌల్లో వేసుకొని వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్నీ కూడా ప్రిపేర్ చేసి మీరు కర్రీని కానీ ఫ్రైని కానీ మీరు చేశారంటే టైం సేవ్ అవుతుంది. అలానే రెసిపీ కూడా చాలా బాగా వస్తుంది. నేను ఒక 4 to 5 పచ్చిమిర్చి తీసుకొని మజ్జిగ చీల్చి వాటిని కూడా ఈ ఉల్లిపాయ ముక్కలతోనే నేను పక్కన పెట్టేసుకున్నాను. పుదీనాని చూడండి, కొంచెం పుదీనా తీసుకోండి. అలానే కొత్తిమీరను కూడా బాగా వాష్ చేసి అప్పుడు యూస్ చేయండి. సన్నగా తరిగి పుదీనాను కూడా ఒక బౌల్లో వేసుకున్నాను. అలానే కరివేపాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, సో అలా మీరు చిన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మసాలా కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 మిరియాలు, నల్ల మిరియాలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇవి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇప్పుడు వీటన్నింటినీ నేను మిక్సీ పట్టి ఒక ఫైన్ పౌడర్లా చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన కర్రీకి కావాల్సిన, మన రెసిపీకి కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదండి. పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో వీటన్నింటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం చిటికెలో ఈ ఫ్రైని చేసేయచ్చు. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ నాన్ వెజ్కి కొంచెం ఎక్కువే పడుతుంది. వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 4 యాలకులు వేసి కొంచెం అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ప్రాన్స్ అన్నింటినీ కూడా ఆయిల్లో ఈ విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం షాలో ఫ్రై. ఈ విధంగా చేయడం వల్ల ప్రాన్స్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దీనికోసం ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేసుకొని మీరు రొయ్యల్ని మూత పెట్టి కాసేపు అట్లా వదిలేసేయండి. అలా చేయడం వల్ల వాటిలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చి నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. సో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ ఒక్కటే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వీటిని కూడా ఇందులో యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మంచి సువాసన వస్తుంది. అలానే వాటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆయిల్లో చక్కగా ట్రాన్స్ఫర్ అవుతాయి. అది మీకు ఒక మంచి టిప్ అండి. సో అట్లా ట్రై చేయండి. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఆయిల్లోనే వేసుకొని
ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపి వీటిని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం కలిసిన తర్వాత నేను ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే వాటన్నింటినీ కుక్ అవనివ్వండి. అలా కొంచెం పచ్చి వాసన అంతా పోయిన తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేశాను. మసాలా కారం అండి. మీరు ఇంటిలో ఏ కారం వాడుతున్నారో ఆ కారంకున్న ఘాటు దాన్ని బట్టి మీరు కొంచెం కారంని అడ్జస్ట్ చేసి వేసుకోండి. వీటన్నింటినీ కూడా మసాలాలు ఇవన్నీ కారం ఇవన్నీ ప్రాన్స్కి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వాటిని బాగా మగ్గనివ్వాలి. అలా కుక్ అవడం వలన కారం అంతా కూడా ప్రాన్స్లో బాగా పీల్చుకుని చక్కగా ప్రాన్ చాలా మంచి టేస్టీగా వస్తుంది. నేను ఇంకొంచెం సాఫ్ట్గా ప్రాన్స్ కుక్ అవడం కోసం అలానే మసాలాలన్నీ దానికి బాగా పట్టడం కోసం రొయ్యలకి ఒక 1/2 కప్పు వేడి నీళ్ళు పోసాను. ఆప్షనల్ అండి, అది మీరు లేదు అనుకుంటే మీరు ఆ వాటర్ని అవాయిడ్ చేయొచ్చు. మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే వీటిని కుక్ అవనిద్దాం. ప్రాన్స్ ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోండి. మరీ ఎక్కువ కుక్ అయినాయి అంటే గట్టిపడిపోతాయి. సో కొంచెం కుక్ అయితే సరిపోతాయి. ఇవి ప్రాన్స్ చాలా టేస్టీగా బాగుంటుంది. చూడండి, మూత తీసి చూశాను, ఆయిల్ చక్కగా సెపరేట్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చిందండి మన డిష్ అయితే. ఇప్పుడు మనం దించే ముందు ఈ ఫ్రైని ఈ రెసిపీని మనము దించే ముందు మనం మసాలాని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఈ పాయింట్లో మీరు యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేసుకొని ఫ్రై అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ప్రాన్కి మంచిగా పట్టేలాగా కర్రీ అంతా కూడా ఈక్వల్గా అంతా స్ప్రెడ్ అయ్యేలా చక్కగా కలుపుకొని మూత పెట్టి 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా కుక్ అవనివ్వండి. ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందంటే చాలా రుచికరంగా ఉంటుంది ఈ ఫ్రై. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి అలా కాసేపు కర్రీని వదిలేసేయండి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా సెటిల్ అవుతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ డిష్లోకి తీసుకుంటున్నాను. మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పర్ఫెక్ట్ సైడ్ డిష్గా రోటీస్లో, రైస్లో, బిర్యానీస్లో కర్రీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఫ్రైని మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ రెసిపీని. సో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్తో స్టెప్ బై స్టెప్ మీకు తెలియచేస్తూ మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.